అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవానీ. సో ఇవాల్టి ఈ వీడియోలో ఈసీఈ చదివే వాళ్ళకి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్లో, నాకున్నంత నాలెడ్జ్లో మీకు హెల్ప్ అయ్యే విధంగా ఇన్ఫర్మేషన్ అండ్ గైడెన్స్ని ఇవ్వబోతున్నాను. సో ఈ వీడియోలో నేను మీకు ఈసీఈ వాళ్ళకి ఇన్ జనరల్ ఆపర్చునిటీస్ ఏ విధంగా ఉంటాయి, మీకున్న ట్రాక్స్ ఏంటి, ఏ ట్రాక్లో ఎలా ముందుకెళ్ళాలి అనేది ఇన్ డీటెయిల్ చెప్తాను. సో వీలుంటే వీడియోని కంప్లీట్గా ఖచ్చితంగా చూడండి. ఓకే, బిఫోర్ గెటింగ్ స్టార్టెడ్ ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వంశీ భవానీ ఛానల్. సో ఈసీఈ అనే కాదు, ప్రతి బ్రాంచ్ వాళ్ళు ఖచ్చితంగా చేయవలసినట్టు తెలుసా, మీరు ఇప్పుడు ఏ ఇయర్లో ఉన్నా సరే ఐ వుడ్ సే వన్ థింగ్, మీ కాలేజ్లో ఉన్న సీనియర్స్తో మాట్లాడండి. అంటే ఆస్క్ యువర్ సీనియర్స్ దాట్ మీ కాలేజ్లో మీ బ్రాంచ్ వాళ్ళకి ఆపర్చునిటీస్ ఏ విధంగా ఉంటాయి, ఏ ఏ కంపెనీస్ విజిట్ చేస్తాయి, కంపెనీస్ ఎంత శాలరీస్ ఇస్తాయి, ఎంత మందిని తీసుకుంటాయి, కాంపిటీషన్ ఎంత ఉంటుంది, కట్ ఆఫ్ సీజీపీఏ అయినా ఉంటుందా, కట్ ఆఫ్ సీజీపీఏ ఉంటే ఎంత ఉంటుంది, ఎన్ని రౌండ్స్ ఉంటాయి, ఆ రౌండ్స్లో మీరు సెలెక్ట్ అవ్వాలంటే ఏమేమి వచ్చి ఉండాలి అనే విధంగా మీ కాలేజ్లో మీ బ్రాంచ్ వాళ్ళకి సిచ్యువేషన్ ఏంటి, సినారియో ఏంటి, ఏ విధంగా ఆపర్చునిటీస్ ఉన్నాయి అనేది ఖచ్చితంగా తెలుసుకోండి. దట్స్ రియలీ ఇంపార్టెంట్. బికాస్ నేను ఆర్ ఎనీ అదర్ పర్సన్ ఫ్రమ్ అ థర్డ్ పార్టీ పర్స్పెక్టివ్ వీ కెన్ గివ్ అవర్ ఓన్ నాలెడ్జ్, బట్ దాంట్లో ఎంతవరకు మీకు అప్లై అవుతుందని మీ కాలేజ్ మీద డిపెండ్ అవుతుంది. కాబట్టి మీ కాలేజ్లో ఉన్న మీ సీనియర్స్ని మాత్రం ఖచ్చితంగా కన్సల్ట్ చేయండి, వాళ్ళతో మాట్లాడండి. ఓకే, సో వాళ్ళతో మాట్లాడాక మీ కాలేజ్లో సిచ్యువేషన్ మీకు తెలిసాక అప్పుడు ఏం చేయాలి. సో బేసిక్గా ఈసీ వాళ్ళకి మీకు తెలిసినట్లుగానే టూ మెయిన్ కైండ్ ఆఫ్ స్ట్రీమ్స్ ఉంటాయి. ఒకటేమో టువర్డ్స్ ఐటీ, ఇంకొకటేమో టువర్డ్స్ ద కోర్, ఐ మీన్ యువర్ బ్రాంచ్ కోర్. నౌ ద పాయింట్ ఈజ్, చాలామంది ఎస్పెషలీ అడ్మిషన్స్ టైంలో అనుకునేది ఏంటంటే, ఒకవేళ ఈసీఈ తీసుకుంటే మనకి కావాల్సినట్లుగా ఐదర్ ఐటీ సైడు ఆర్ కోర్ సైడు షిఫ్ట్ అయిపోవచ్చు, పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు అనుకుంటారు. బట్ లిసన్ టు మీ, ఖచ్చితంగా సిచ్యువేషన్ అలా ఉండదు. మీరు ఫస్ట్లోనే అంటే ఫస్ట్ ఇయర్లో అవసరం లేదు, బట్ సెకండ్, థర్డ్ ఇయర్ లోపలే ఫిక్స్ అయిపోవాలి. డూ యూ వాంట్ టు గో టువర్డ్స్ ఐటీ ఆర్ డూ యూ వాంట్ టు గో టువర్డ్స్ కోర్. ఎలా ఫిక్స్ అవ్వాలన్నా అంటే డిసైడ్ బేస్డ్ ఆన్ యువర్ ఇంట్రెస్ట్. అంటే ఆబ్వియస్లీ మీకు ఫస్ట్ ఇయర్లో అండ్ సెకండ్ ఇయర్లో కూడా 2-3 ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉంటాయి. సో అవి నేర్చుకుంటున్నప్పుడు మీకు ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంది, మీరు కోడ్ చేస్తున్నప్పుడు ఎంత ఎక్సైటింగ్గా ఉంది, ఇంట్రెస్టింగ్గా ఉందా లేదా, కోడ్ చేస్తున్నప్పుడు నిజంగా ఎక్సైట్మెంట్ వస్తుందా ఆర్ చిరాకు వస్తుందా అనే దాన్ని బట్టి మీరు బేసిక్గా ఐటీ సైడ్ వెళ్తారా ఫ్యూచర్లో ఆర్ కోర్ సైడే ఉంటారా అనేది ఖచ్చితంగా ఫిక్స్ అవ్వాలి. ఓకే, సో డిసైడ్ అయ్యాక ఐదర్ ఐటీ ఆర్ కోర్ రెండు వైపులా కూడా ఏం చేయాలి అనేది ఇప్పుడు చెప్తాను. లెట్స్ ఫస్ట్ డిస్కస్ అబౌట్ గోయింగ్ టువర్డ్స్ ఐటీ. మీరు ఐటీ సైడ్ వెళ్ళాలంటే ఖచ్చితంగా సిఎస్సి వాళ్ళంతా ఈజీ అయితే కాదు. అదే కాకుండా మ్యాక్సిమం కాలేజెస్లో, పెద్ద కాలేజెస్ మ్యాటర్ వేరు, బట్ చిన్న కాలేజెస్లో ఎలా ఉంటుంది అంటే చాలా ఐటీ కంపెనీస్, పెద్ద ఐటీ కంపెనీస్, మంచి ఐటీ కంపెనీస్ ఈసీ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఇవ్వకపోవచ్చు. సో మిగిలిన చిన్న కంపెనీస్ ఆర్ సర్వీస్ బేస్డ్ కంపెనీస్ ఈసీఈ వాళ్ళకి వస్తాయి. సో ఆబ్వియస్లీ ఐటీ సైడ్ వెళ్ళాలనుకుంటే మాత్రం ఎయిమ్ ఫర్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్. మీ ఎయిమ్ ఇప్పుడు కూడా ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ వైపే ఉండాలి, నాట్ టువర్డ్స్ సర్వీస్ బేస్డ్ కంపెనీస్. ఈవెన్ ఫిన్టెక్ కంపెనీస్ ఆర్ ఎడ్టెక్ కంపెనీస్ ఆర్ ఫైన్, బట్ సర్వీస్ బేస్డ్ కంపెనీస్కి అంత ప్రాధాన్యత ఇవ్వకండి. నేను సర్వీస్ బేస్డ్ కంపెనీస్ మంచివి కాదని చెప్పట్లేదు, బట్ మీకు గ్రోత్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్లో ఎక్కువ ఉంటుంది, నేర్చుకునేందుకు ఎక్కువ స్కోప్ కూడా ఉంటుంది. కాబట్టి ఆల్వేస్ ఎయిమ్ ఫర్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్. అదే కాదు, ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్లో శాలరీస్ కూడా ఎక్కువ ఉంటాయి. సో ఎయిమ్ ఫర్ దెమ్. ఓకే, సో మీ కాలేజ్లో ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ రావట్లేదు అనుకుందాం, మీ సీనియర్స్తో మాట్లాడారు, రావట్లేదని చెప్పారు, అప్పుడు ఏం చేయాలి? దెన్ స్టార్ట్ ట్రైయింగ్ ఫర్ ఆఫ్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఫ్రమ్ థర్డ్ ఇయర్. థర్డ్ ఇయర్లో ఎలా అన్నా, థర్డ్ ఇయర్లో ప్లేస్మెంట్స్ రావు కదా అంటే థర్డ్ ఇయర్లో జాబ్ కోసం కాదు, ఇంటర్న్షిప్ కోసం ట్రై చేయండి. బికాస్ చాలా ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ థర్డ్ ఇయర్లో ఇంటర్న్షిప్ చేసిన వాళ్ళకి డైరెక్ట్గా ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్, అంటే మీ బీటెక్ ఆర్ మీ డిగ్రీ కంప్లీట్ అవ్వకముందే మీకు జాబ్ ఆఫర్ ఇస్తారు. ఓకే, సో కాబట్టి థర్డ్ ఇయర్లో ఆఫ్ క్యాంపస్లో, అంటే మీ కాలేజ్తో సంబంధం లేకుండా ఇంటర్నెట్లో వెతికి కంపెనీస్ ఓపెనింగ్స్ ఉంటే అప్లై చేసి ఆఫ్ క్యాంపస్లో ఇంటర్న్షిప్ ట్రై చేయండి. ఇంటర్న్షిప్ మీకు థర్డ్ ఇయర్లో మంచి కంపెనీస్లో వస్తే దట్ విల్ హెల్ప్ యూ అ లాట్. అది కాకపోతే థర్డ్ ఇయర్ అయిపోయింది అండ్ పెద్ద కంపెనీలో ఆర్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీలో ఇంటర్న్షిప్ రాలేదు, అప్పుడు ఏం చేయొచ్చు? 2 ways. ఫస్ట్ వే ఏంటి అంటే అగైన్ ఫోర్త్ ఇయర్లో ఆఫ్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ డైరెక్ట్ జాబ్ కోసం ట్రై చేయండి. ట్రై చేస్తే తప్పేం లేదు, బట్ కొంచెం కష్టం. సెకండ్ వే ఏంటి అంటే ఫోర్త్ ఇయర్లోకి వచ్చేసాక ట్రై టు గెట్ అ జాబ్ త్రూ ప్లాట్ఫామ్స్ లైక్ రీలెవెల్.
సో రీలెవెల్ కానివ్వండి, డేర్ టు కంపీట్ కానివ్వండి, ఇటువంటి రకరకాల ప్లాట్ఫామ్స్ ఉంటాయి. దీంట్లో మీకు బోల్డ్ అని ఓపెనింగ్స్ ఉంటాయి. ఫ్రీగా వెళ్ళొచ్చు, టెస్ట్ ఇవ్వచ్చు అండ్ జాబ్ కొట్టేయచ్చు. ఎస్పెషలీ రీలెవెల్ గురించి మీకు తెలిసిందే కదా. ఇఫ్ నాట్, ప్లీజ్ వాచ్ దిస్ స్నిపెట్. లాస్ట్ 1 ఇయర్లోనే 1100కి పైగా ఆఫర్స్ అండ్ టోటల్ ప్యాకేజ్ ఆఫ్ 75 crores అనేది రీలెవెల్ డెలివర్ చేసింది. నాట్ ఓన్లీ దిస్, కేవలం ఫ్రెషర్స్ మాత్రమే కాదు, ఆల్రెడీ వర్కింగ్ ప్రొఫెషనల్స్ కూడా రీలెవెల్ ద్వారా మంచి జాబ్స్ వచ్చాయి. 800కి పైగా కంపెనీస్ లైక్ స్విగ్గీ, పెప్సికో, టాటా రీలెవెల్ ద్వారా హైర్ చేసుకుంటారు. సో లెట్స్ టేక్ పేటిఎం ఫర్ ఎగ్జాంపుల్. ప్రస్తుతానికి రీలెవెల్ ద్వారా పేటిఎం సేల్స్ ఎగ్జిక్యూటివ్ అనే రోల్ కోసం హైరింగ్ చేస్తుంది, విచ్ ఈస్ ఆఫరింగ్ సిటీసీ ఆఫ్ 4 lakhs per annum. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే సింపుల్గా ఈ వెబ్సైట్ని విజిట్ చేసి రిజిస్టర్ ఫర్ టెస్ట్ని క్లిక్ చేస్తే ఫ్రీగా టెస్ట్ ఇవ్వచ్చు. ఆ టెస్ట్లో బాగా పర్ఫామ్ చేస్తే ద జాబ్ ఈజ్ యోర్స్. వాట్స్ మోర్ ఇంట్రెస్టింగ్ ఈజ్ రీలెవెల్ వాళ్ళ ప్లాట్ఫామ్లో ఉన్న 11 కేటగిరీ టెస్టుల్లో బేసిక్గా బాగా పర్ఫామ్ చేయడానికి మీకు హెల్ప్ చేస్తుంది. ఎస్, సో ప్లాట్ఫామ్లో మీరు టెస్ట్ ఇవ్వచ్చు అండ్ ఆ టెస్ట్కి ప్రిపేర్ కూడా కావచ్చు. మీరు చేయవలసిందల్లా కింద బేసిక్గా ఒక లింక్ ఉంటుంది. ఆ లింక్ ఓపెన్ చేసి బేసిక్గా కోర్స్కి సంబంధించిన ఫామ్ ఫిల్ చేయండి. బేసిక్గా రీలెవెల్ యొక్క కెరీర్ కౌన్సిలర్ మీతో మాట్లాడి ఆ కోర్స్లో మీ ఇంట్రెస్ట్ తెలుసుకుని మీరు ఆ కోర్స్కి సంబంధించిన హార్డ్ వర్క్ చేయగలరో లేదో చూస్తారు. అండ్ ఆబ్వియస్లీ ఇక్కడ దాకా వీడియో చూస్తున్నారంటే యూ ఆర్ అ హార్డ్ వర్కింగ్ పర్సన్. రీలెవెల్లో అన్ని కాన్సెప్ట్స్ మీకు బేసిక్స్ నుంచి చెప్తారు. కాబట్టి మీరు ఫ్రెషర్స్ అయినా, వర్కింగ్ ప్రొఫెషనల్స్ అయినా, కెరియర్ని షిఫ్ట్ చేద్దామనుకున్నా, డొమైన్ని చేంజ్ చేద్దామనుకున్నా రీలెవెల్ కెన్ బి ఏ గుడ్ ఆప్షన్. ఇప్పుడే వెళ్ళండి, చెక్అవుట్ రీలెవెల్ టుడే అండ్ టేక్ ద నెక్స్ట్ స్టెప్ టువర్డ్స్ సక్సెస్. సో ఈ విధంగా మీరు రీలెవెల్ ద్వారా కూడా ఫ్రీగా ఇక్కడ మీకు ఏంటంటే రీలెవెల్ లాంటి ప్లాట్ఫామ్స్లో బెనిఫిట్ ఏంటి అంటే మీ బ్రాంచ్ కానీ, మీ సిజిపిఏ కానీ, మీ ఇయర్ ఆఫ్ పాస్అవుట్ కానీ, మీ డిగ్రీ కానీ సంబంధం ఉండవు. ఓన్లీ స్కిల్ ఉంటే సరిపోతుంది. సో వెరీ ఇంపార్టెంట్ ఏంటి, ఇప్పుడు మీరు ఈసీఈ స్టూడెంట్ అయ్యి ఉండి ఐటీ సైడ్ వెళ్ళాలనుకుంటే మీరు ఎప్పుడైతే డిసైడ్ అవుతారో అప్పటి నుంచే ఐటీ సైడ్ కావాల్సిన స్కిల్స్ని నేర్చుకోవాలి. కంపల్సరీ స్కిల్స్ ఏంటి అంటే డిఎస్ఏ, ఊప్స్ బేస్డ్ లాంగ్వేజ్ అండ్ కంప్యూటర్ సైన్స్ ఫండమెంటల్స్ లైక్ ఆపరేటింగ్ సిస్టమ్, డిబిఎంఎస్ అండ్ కంప్యూటర్ నెట్వర్క్స్. ఓకే, వీటిని బాగా నేర్చుకోండి. ఇది కాకుండా ఎక్స్ట్రా వెబ్ డెవలప్మెంట్, ఆండ్రాయిడ్ డెవలప్మెంట్, దీస్ ఆర్ ఆల్ ఎక్స్ట్రా స్కిల్స్. బట్ నేను చెప్పినవి ఖచ్చితంగా రావాల్సిన మినిమం రిక్వైర్మెంట్. సో ఈ విధంగా మీకు కావాలి అనుకుంటే ఐటీ సైడ్ ముందుకు వెళ్ళొచ్చు. నౌ కమింగ్ టు ట్రాక్ 2, మీరు కోర్ సైడ్ కంటిన్యూ అవుదాం అనుకుంటున్నారు. ఇక్కడ పాయింట్ ఏంటి అంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్, బాగా గుర్తుపెట్టుకోండి. మనకి ఈసీ సైడ్ ఏవైతే కోర్ పెద్ద కంపెనీస్ ఉంటాయో, ఓకే, ఆ పెద్ద కంపెనీస్లో ఐదర్ ఆన్ క్యాంపస్ ఆర్ ఆఫ్ క్యాంపస్ చిన్న కాలేజెస్ నుంచి ప్లేస్మెంట్ సంపాదించడం ఇంపాసిబుల్ అయితే కాదు, బట్ చాలా కష్టం. బికాస్ వాళ్ళ ఓపెనింగ్స్ తక్కువ ఉంటాయి అండ్ వాళ్ళు ఐఐటీస్, ఎన్ఐటీస్ ఆర్ టాప్ టియర్ కాలేజెస్కి మాత్రమే ప్లేస్మెంట్స్ కోసం వెళ్తారు. కాబట్టి ఇట్ ఈస్ రియలీ డిఫికల్ట్ టు గెట్ అ జాబ్ ఇన్ దోస్ కంపెనీస్ డైరెక్ట్లీ ఫ్రమ్ ద కాలేజ్. కాబట్టి ఏం చేయాలి, లెర్న్ గుడ్ స్కిల్స్ అండ్ మీ కెరియర్ని స్టార్టప్స్లో స్టార్ట్ చేయండి. ఎందుకంటున్నానంటే ఎస్పెషలీ డొమైన్స్ లైక్ ఐఓటీ, రోబోటిక్స్, ఇవన్నీ మీ ఈసీఈ వాళ్ళకి చాలా మంచి డొమైన్స్ అండ్ మీరు మీ కాలేజ్లో ఉండగానే వాటి మీద స్కిల్ సంపాదించడం కానీ, ప్రాజెక్ట్స్ చేయడం కానీ స్టార్ట్ చేయొచ్చు. కాబట్టి మీకు ఒక మంచి ఎడ్జ్ ఉంటుంది. అండ్ ఎస్పెషలీ ఈ డొమైన్స్ ఏవైతే బూమింగ్ డొమైన్స్ అవ్వబోతున్నాయో, ఎస్పెషలీ మీ సైడ్, వాటికి సంబంధించిన కంపెనీస్ పెద్దవి ఇండియాలో ఇంకా లేవు. ఆల్ దోస్ కంపెనీస్ విచ్ ఆర్ దేర్ ఇన్ ఇండియా వర్కింగ్ ఆన్ దిస్ డొమైన్స్ ఆర్ స్టార్టప్స్. సో ఒకవేళ మీరు ఇండియాలోనే వర్క్ చేద్దాం అనుకుంటే ఖచ్చితంగా నా సజెషన్ ఈజ్ స్టార్ట్ యువర్ కెరియర్ విత్ వర్కింగ్ ఇన్ స్టార్టప్స్. సో మీకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అక్కడ వర్క్ చేశాక ఇఫ్ యూ వాంట్ యూ కెన్ షిఫ్ట్ టు దోస్ కోర్ బిగ్ కంపెనీస్, బికాస్ అప్పటికే మీ దగ్గర ఎక్స్పీరియన్స్ ఉంటుంది అండ్ మూవ్ అవ్వడం కొంచెం ఈజీ అయిపోతుంది. కాబట్టి మీరు ఏం చేయాలి, ఖచ్చితంగా లెర్న్ స్కిల్స్ లైక్ ఐఓటీ, రోబోటిక్స్లో స్టార్ట్ టు ప్రోగ్రామ్ ఆర్డినో, రాస్బెర్రీ పై అంటే ఏంటి, డిఫరెంట్ కంపోనెంట్స్ ఏంటి, డిఫరెంట్ సెన్సర్స్ ఏంటి, ఎలా పనిచేస్తాయి, వాట్ ఈజ్ మోటర్, హౌ డు యూజ్ అ మోటర్, ఆ మోటార్స్లో టైప్స్ ఏంటి, ఎప్పుడు ఏది వాడాలి అనేది ఒక మంచి గ్రిప్ తెచ్చుకోండి. ఓకే, అండ్ ఈ జాబ్స్ ఇన్ ద స్టార్టప్స్ ఎలా పొందాలి, బేసిక్గా ప్రాసెస్ ఏంటి అంటే, ప్రాసెస్ కొంచెం సింపుల్ బట్ స్ట్రైట్ ఫార్వర్డ్ కాదు. మీరు ఏంజిల్ లిస్ట్, లింక్డ్ఇన్ ఇటువంటి వెబ్సైట్స్లో ఈ స్టార్టప్స్ ఏవేంటి, ఫస్ట్లీ ఇండియాలో ఈ డొమైన్స్లో వర్క్ చేస్తున్న స్టార్టప్స్ ఏంటి అనేది ఐడెంటిఫై చేయండి. ఆ తర్వాత కంపెనీలో ఆల్రెడీ పనిచేస్తున్న వాళ్ళతో కనెక్ట్ అవ్వండి, వాళ్ళని ఇన్ఫర్మేషన్ అడగండి, మీ కంపెనీలో ఎలా జాయిన్ అవ్వాలని చెప్పి అడగండి. ఖచ్చితంగా దే విల్ బీ హ్యాపీ టు హెల్ప్ యూ అండ్ మీకు కూడా వాళ్ళతో ఒక మంచి కనెక్షన్ ఏర్పడుతుంది. కాబట్టి జాబ్ ఓపెనింగ్ వచ్చిన వెంటనే మీరు వాళ్ళని రెఫర్ చేయమని కూడా అడగచ్చు. ఓకే,
సో ఈ విధంగా ఈసీఈ వాళ్ళకున్న 2 మేజర్ స్ట్రీమ్స్ గురించి నేను ఇన్ డీటెయిల్ మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాను. హెల్ప్ అయి ఉంటే మాత్రం ఖచ్చితంగా షేర్ చేయండి, వీడియోని లైక్ చేయండి, ఛానల్కి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.